హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం హెల్తీగా మన కిచెన్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం వెయిట్ లాస్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నానండి. మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ట్యాబ్లెట్స్ కానివ్వండి లేదా ఇంజెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే వెయిట్ లాస్ అయితే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే మనం చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫుడ్ని తింటూ అలాగే ఈ డైట్ ప్లాన్ అయితే ఫాలో అయిపోవచ్చండి. ఇది స్టార్టింగ్లో నాకు కూడా వేరే వాళ్ళు అయితే చెప్పారండి, కానీ నేను చెప్పిన స్టార్టింగ్లో అయితే నమ్మలేదు. తర్వాత సరే కదా, మనకు ఎక్కువ మనీ ఖర్చు కాకుండా సింపుల్గా మనకి 150 రూపీస్కి అంతా కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశానండి. నేను స్టార్టింగ్లో అయితే 80 కేజెస్ ఉన్నానండి. 80 కేజెస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే 64 కేజెస్కి అయితే తగ్గాను. ఇది ఓన్లీ నేను 6 మంత్స్ నుంచే అయితే వాడుతున్నానండి. నాకు 6 మంత్స్లోనే చాలా డిఫరెంట్గా అనిపించింది. బాడీ అంతా కూడా మనం వెయిట్ లాస్ అనేది గమనించవచ్చు. మన డ్రెస్సెస్ కానీ లేదా మనం కట్టుకున్న బ్లౌజెస్ కానీ అవన్నీ కూడా లూజ్ అవ్వడం అవన్నీ కూడా అనిపించింది. మెయిన్గా లేడీస్కి ఎక్కువగా స్టమక్ భాగంలో అంటే పొట్ట భాగంలో వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నడుము కానివ్వండి అంతా కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. నాకు అక్కడ మెయిన్గా రిజల్ట్ అయితే తెలిసింది. ఇవన్నీ వాడేటప్పుడు మా ఆయన అన్నారు, ఇవన్నీ ఎందుకు వేస్ట్ ప్రాసెస్ అని చెప్పేసి. కానీ నేను ఎక్కడైతే నమ్మకం అయితే పోగొట్టుకోలేదు. సరే అని చెప్పేసి ట్రై చేస్తూ వచ్చాను. మా ఆయన కూడా వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నారండి. ఆయన కూడా ఇది వాడమని చెప్పాను. ఆయన వచ్చేసి ఇవన్నీ అవుతాయో కావు అని చెప్పేసి వాడలేదు. తర్వాత వచ్చేసి మా ఆయనకు తెలిసిన డాక్టర్ వచ్చేసి ఒకసారి నువ్వు థైరాయిడ్ టెస్ట్ చేయించుకో, థైరాయిడ్ ఉండడం వల్ల ఏమైనా వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతున్నావేమో అని చెప్పేసి చెప్పారు. తర్వాత వచ్చేసి మా ఆయన అయితే టెస్ట్ అయితే చేయించుకున్నారండి. మీకు రిపోర్ట్లు కూడా చూపిస్తాను. నేను చూసారు కదా, కరెక్ట్ డేట్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మా ఆయన పేరు అయితే రవికుమార్ అండి. మనకి బ్లడ్ టెస్ట్ చేసిన రోజు అంతా కూడా టైమింగ్ ఇక్కడ అయితే చూసారు కదా. మా ఆయన బ్లడ్ వచ్చింది 14వ తేదీ 3వ నెల 2025 ఈవినింగ్ అయితే ఇచ్చేసారు. మనకి రిపోర్ట్స్ అయితే 15వ తేదీ 3వ నెల 2025 మధ్యాహ్నంకంతా కూడా రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి, థైరాయిడ్ గురించి అయితే మనకు టెస్టుల కోసం అయితే ఇది వచ్చింది. తర్వాత టెస్ట్ చేయించుకున్న తర్వాత థైరాయిడ్ అవంతా ఏం లేదు అని చెప్పారు. ఆ డాక్టర్ గారు చెప్పేంత వరకు నమ్మలేదండి మా ఆయన. ఈ హోమ్ రెమెడీస్తో అయితే మనం వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి ఆయనకెందుకు నాకు కూడా తెలీదు. ఇట్లా డాక్టర్ కూడా ఇవైతే వాడటం వల్ల వెయిట్ లాస్ చేస్తారు డాక్టర్ కూడా, అంటే ఇంజెక్షన్లు అవి చెప్తారు కదా, నార్మల్లీ అందరికీ తెలిసిందే. కానీ ఇట్లా ఇవి చెప్తారు అంటే ఇట్లా హోమ్ రెమెడీస్ చెప్పడే డాక్టర్లు కొంచెం తక్కువగానే ఉంటారు. కాబట్టి డాక్టర్లు కూడా అందరూ సరే అని చెప్పిన తర్వాత నేనైతే ఒక నిర్ణయానికి అయితే వచ్చానండి. ఎందుకంటే నాకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ విధంగా నేను వీడియో తీసి పెట్టడం వల్ల నాలాగా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా అయితే ఇవన్నీ తీసుకునేసి వాళ్ళ ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకొని వాడచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకేం లేదండి, మనకు కావాల్సింది వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్ అంతేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మీరు సింపుల్గా ఈజీ ప్రాసెస్లోని మీరైతే వెయిట్ లాస్ అయితే మీరు గమనిస్తారు. ఇవేం లేదండి, వాము, సొంపు, నల్ల జీలకర్ర అలాగే జీలకర్ర, ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మీరు ఈజీగా అయితే మీ వెయిట్ని అయితే తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు 50 గ్రామ్స్ అయితే కావాలండి. మనకి నల్ల జీలకర్ర ఒకటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇవి వాము, జీలకర్ర, సొంపు ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ తీసుకునేసి ఇవి వచ్చేసి కొంచెం తక్కువగానే తీసుకోండి. ఇవి వచ్చేసి ఒక 20 గ్రామ్స్, ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతుందండి మనకి. ఎందుకంటే నల్ల జీలకర్ర అనేది ఇప్పుడైతే స్టవ్ పైన ఒక పెనం పెట్టి ఇప్పుడు మనం తీసుకున్న 4 ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక్కొక్కటిగా సపరేట్గా అయితే మనము వేయించుకోవాలండి. ఈ వాము, సొంపు అవన్నీ వేయించేటప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా వేయించేటప్పుడు మనము స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఇవి కొంచెం నల్లగా మాడినా కూడా మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి స్పూన్ తోటి ఈ విధంగా కలుపుతూ మీరైతే నీట్గా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసుకునేసి అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవి వాడేటప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తారు కదండి, నిద్ర లేచిన వెంటనే ఈ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ అంతా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పౌడర్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఒక ఫుల్ గ్లాస్ అంతా కూడా వామ్ వాటర్ తీసుకునేసి ఫస్ట్ కొంచెం వెచ్చనగా ఉన్న నీటిని కొంచెం తాగి ఇవి 2 స్పూన్లు కూడా మీరు నోట్లో వేసుకునేసి వాటర్ తాగేయాలి. స్టార్టింగ్లో మనకు కొంచెం మంటగా అనిపిస్తుందండి, అలాగే డైలీ మనం వాడుతుంటే అలవాటు అయిపోతుంది. అలాగే మనము ఇక నిద్రపోతాము అనే టైంలో కూడా మళ్ళీ 2 స్పూన్లు ఇది తినేసి వేడి నీళ్ళు తాగేయాలి. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ అయితే వస్తుంది, ఇవన్నీ తాగడం వల్ల మనకు వెయిట్ అయితే లాస్ అవుతాం కానీ మన బాడీ ఫిట్గా ఉండాలి అని కొంతమందికి అయితే డౌట్ వస్తుంది కదా. వాళ్ళైతే మార్నింగ్ లేదా
నైట్ టైం మనం ఈ వాటర్ అయితే తాగుతాం కదా, ఇవి తాగిన వెంటనే మనము ఎక్సర్సైజ్ అయితే కంపల్సరిగా చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏ పార్ట్లో అయితే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటామో ఆ పార్ట్లోనే వెయిట్ అనేది లాస్ అవుతామండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, ఎక్కువగా బెల్లీ ఫ్యాట్లో అయితే మనకి వెయిట్ అనేది బర్న్ అవుతుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఫాలో అవుతూ వచ్చారంటే మీకు వితిన్ 1 వీక్ నుండే మీకు చేంజ్ అనేది కనిపిస్తుందండి. నిజంగానే ఇది మనకి 100కి 100% కూడా మనకి రిజల్ట్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవేవి లేకుండా తక్కువ బడ్జెట్లోనే ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా చేసుకునే ఒక చిన్న వెయిట్ లాస్ జర్నీ అండి. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, మార్నింగ్ లేవగానే ఓట్స్ తినండి, అవి తినండి, ఇవి తినండి, ఫ్రూట్స్ తినండి, చపాతీలే తినండి, బ్రౌన్ రైస్ తినండి, వైట్ రైస్ తినకండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా బాగా డబ్బులుండే వాళ్ళకి అయితేనే సెట్ అవుతాయండి. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సెట్ కావు, అసలు చెయ్యలేము కూడా. మనం వాళ్ళు చెప్పినవన్నీ పాటించుకుంటూ పోతే మనం సంపాదించే జీతం అంతా కూడా మన వెయిట్ లాస్కి సరిపోతుంది. అటువంటి కాస్ట్లీయెస్ట్ వెయిట్ లాస్ని నేనైతే ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఆయన ఒక ఆటో డ్రైవరు, నేను ఒక ఇంట్లో చిన్న టైలర్నండి. మనం ఎంత కష్టపడితేనో ₹1 అనేది మనకు వస్తుంది. కాబట్టి మనకి డబ్బుల విలువ తెలుసు. కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా తక్కువ బడ్జెట్లోనే మనం వెయిట్ లాస్ని అనేది జర్నీని స్టార్ట్ చేయొచ్చు. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. మార్నింగ్ లేవగానే ఇది 2 స్పూన్స్ అయితే తీసుకొని వేడి నీళ్ళు అయితే తాగాలి. ఒకవేళ మీరు నిమ్మకాయ వేసుకొని తాగితే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది తాగిన వెంటనే కాఫీ అలవాటు ఉంటే కాఫీ కొంచెం పంచదార అనేది కొంచెం తక్కువ వేసుకొని తాగొచ్చు. మార్నింగ్ టిఫిన్ అనేది మీరు ఏది చేసుకుంటే అదే. ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వాడుకుంటూ తినే క్వాంటిటీలో కొంచెం తగ్గించి తినండి. మీరు మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే అలాగే కూర్చొని ఉండిపోకండి. ఏదో ఒకటి పని చేస్తూ అలా తిరుగుతూ ఉండండి. 1 అవర్ అంతా కూడా అలా మీ ఇంట్లో పని అంతా చేసిన తర్వాత మీరు టైలరింగ్ చేస్తుంటే టైలరింగ్ పని కానివ్వండి, లేదా ఇంకా ఏమైనా పనులు ఉంటాయి కదా అవి చేసుకోండి. తర్వాత మధ్యాహ్నం భోజనం టైంలో 1 కప్పు రైస్ తీసుకునేసి ఏదైతే కూర వండుకున్నారో, ఎగ్జాంపుల్కి పప్పు వండుకున్నారనుకోండి, 1 కప్పు రైస్ అయితే ఒక 1.5 కప్ అంతా పప్పునైతే ఎక్కువ, అంటే కూరల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి స్టమక్ కూడా ఫుల్గా అనిపిస్తుంది. అలాగే రైస్ని కూడా మనం తగ్గించినట్టు ఉంటుంది క్వాంటిటీని. తర్వాత వచ్చేసి మీరు ఏవైనా సరే, ఒకవేళ మీకు ఆయిల్ ఫుడ్ ఏవైనా ఇష్టం ఉంటే ఆయిల్ ఫుడ్ మీరు చేసుకుంటుంటారు కదా, ఆయిల్ని ఒకసారి డీప్ ఫ్రై చేసింటారు, ఆ ఆయిల్ని మళ్ళీ వాడకూడదు. అంటే ఇప్పుడు మనం ఏదైతే వంట చేస్తున్నామో ఆ వంటకి ఆయిల్ని సరిపడేటట్టునే మనం వేసుకోవాలండి. ఆయిల్ని హీట్ చేసి మళ్ళీ ఆ ఆయిల్ని మనం రిటర్న్గా వాడకూడదు. ఆయిల్ని వేడి చేసి మళ్ళీ వాడటం వల్లనే మనకి వెయిట్ పెంచే కణాలు అనేటివి ఉత్పత్తి అవుతుంటాయి. తర్వాత వచ్చేసి నైట్ డిన్నర్ టైంలో వచ్చేసి మీరు చపాతీ కావాలంటే 2 చపాతీలు తినండి. లేదా మీరు రైస్ తినే అలవాటు ఉంటే కన్నా కొంచెం కూర ఎక్కువగా తీసుకునేసి రైస్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో 6 కల్లా తినేసేయాలి. లేదా 7 లోపు అనేది మనము డిన్నర్ని కంప్లీట్ చేసేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకి తొందరగా అనేది తీసుకున్న ఫుడ్ అయితే అరిగిపోతుంది. మళ్ళీ మీరు పడుకునేటప్పుడు నేను చెప్పాను కదండి ఇప్పుడు పౌడర్, అది 2 స్పూన్స్ తినేసి వాటర్ వేడి నీళ్ళు తాగేసి బాడీ ఫిట్గా ఉండాలనుకుంటే ఎక్సర్సైజ్ అనేటివి చేసుకోవాలి. లేదు మనకి నైట్ పూట కుదరలేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా లేచి ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ ప్రాసెస్ని మీరు ఒకే 1 నెల వాడి చూడండి. తర్వాత కంపల్సరీ కూడా మీరే వీటిని ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు. అలాగే మీరు వెయిట్ని కూడా చెక్ చేసుకోండి. నాకు తర్వాత కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో. ఈ ప్రాసెస్ మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుందండి. ఎందుకంటే ఇది నేను ఒక 6 నెలలుగా వాడుతున్నాను కాబట్టి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియో అనేది కొంచెం అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఇలా ఇప్పుడున్న జనరేషన్లో వెయిట్ గెయిన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. అలాంటి వారికి కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా మీ రిలేటివ్స్కి ఎవరికైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కూడా షేర్ చేయండి. ఇక థైరాయిడ్ ఇలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి మీరు డాక్టర్ని అయితే ఒకసారి చెకప్ చేసుకోండి. చెకప్ చేసుకున్న తర్వాత కూడా మీరు తీసుకున్న ట్యాబ్లెట్స్ తోటి ఈ పౌడర్ని వాడటం కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. నమస్కారము.